ఇప్పుడు ఈ సెషన్లో ఈ స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని న్యూ ఏముంది మనకి క్లాస్ కదా, క్లాస్ ప్యాటర్న్ 5 ఇచ్చాను. ఈ క్లిక్ చేద్దాం, ఫినిష్. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మన ఇది చూద్దాం. ఇది మనకు అవసరం లేదు, ఇప్పుడు ఇది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని కూడా ఫాలో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను ఐ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇది మనకి రివర్స్గా ప్రింట్ అవుతుంది. 1 2 3 4 5. ఓకేనా? అంటే ఫస్ట్ రోలో 5 రోస్ ఉన్నాయి, సెకండ్ రోలో 4 ఉన్నాయి, థర్డ్ రోలో 3 ఉన్నాయి, ఫోర్త్ రోలో 4 ఉన్నాయి, ఫిఫ్త్ రోలో 1 ఉంది. అంటే మనకి డిక్రిమెంట్ అవుతుంది కదా. అంటే స్టార్టింగ్ 5 ఉంది, అక్కడ నుంచి మనకి డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అవుతుందంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఐ ఈజ్వల్ 5, స్టార్టింగ్ 5 కదా, స్టార్టింగ్ అనేది 5. ఓకేనా? స్టార్టింగ్ 5 డైరెక్ట్ పెట్టేయండి, ఐ గ్రేటర్ 0. అంటే ఐ గ్రేటర్ 0 అని పెట్టేసేయండి. మనకి ఎప్పుడు మనం 5 4 3 2 1 ఇట్లా డిక్రిమెంట్ అయినప్పుడు ఐ గ్రేటర్ 0 పెట్టేసేయండి, ఐ డిక్రిమెంట్. ఓకేనా? ఇప్పుడు మనం స్పేస్ ప్రింట్ చేయాలి. ఎప్పుడు చూసినా స్పేస్ అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు నాకు ఈ లాజిక్ కావాలా. ఇప్పుడు ఈ లాజిక్ ఎట్లుంది, ఈ స్పేస్ మనకి ఎట్లుంది, ట్రయాంగిల్, అంతే కదా, ట్రయాంగిల్. అంటే ఇది ఏంటి, మనం ఫస్ట్ చేసాం, ఫస్ట్ ప్యాటర్న్ మనం చేసాం, సేమ్ అట్లే ఉంది. ఓకేనా? సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏంది, మన ఫస్ట్ ప్యాటర్న్ మన సెకండ్ ప్యాటర్న్ చేసాం, అది ఇది కోడ్ కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ టు సేమ్. ఓకే కదా? ఇది ఒకసారి రన్ చేయండి, మీకు తెలుస్తుంది. ఇది ఒకసారి నేను రన్ చేస్తాను. రన్. చూసారా, మనకి ఇదే ప్యాటర్న్ కదా. ఇది ఎలా ప్యాటర్న్, సేమ్ ఇట్లే ఉంది. సో మనం సింపుల్ ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోండి, అంతే. ఇదే కాపీ. కాపీ మనం దీంట్లో పేస్ట్. కాకపోతే ఒక లింక్ ఏంటిదంటే ఈడ మొత్తం స్పేస్ ఎన్ని ఉన్నాయి, రోస్ 1 2 3 4 రోసే ఉన్నాయి. కాబట్టి స్పేసెస్కి మనం ఏం చేయాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇవ్వాలి. ఓకే కదా? అందుకే జే ఈక్వల్ 1కి ఇచ్చానంటే మనకి స్పేసెస్ ప్రింట్ అవుతుంది. సో నేను జే అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, సో నేను స్పేస్ అని ఇస్తాను. అంటే స్పేస్ అంటే ఎస్ కదా, ఎస్. ఇలా కూడా ఎస్. చూసారా, నేను సేమ్ టు సేమ్ లాజిక్ ఇచ్చాను. ఇప్పుడు మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అయినాయి, మనకి జస్ట్ స్టార్స్ మాత్రం ప్రింట్ అవ్వాలా. సో దానికి ఏం చేద్దామంటే ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ ఐ కాదు, జే కదా, జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ, జే ప్లస్ ప్లస్. మీకు ఇట్లా ఏం చెప్పాను, జే ఈజ్ ఈక్వల్ టు 0 అయితే జే లెస్ దెన్ ఐ అవుతుంది. మనం ఎప్పుడైతే జే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటామో అప్పుడు జే అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఓకేనా? నేను జే లెస్ దెన్ ఐ తీసుకుంటాను, ఇక్కడ 0 తీసుకుంటాను. ఓకే, ఎంటర్. సింపుల్, ఎస్ బై ఎస్ఓ, కంట్రోల్ స్పేస్, ఇందులో స్టార్ ప్రింట్ చేశానా. మళ్ళీ ఎస్ బై ఎస్ఓ ఏం చెప్పాను,
ఎల్ఎన్ అవసరం లేదు. స్పేస్కి స్టార్స్కి ప్రింట్ చేసేటప్పుడు ఎల్ఎన్ అవసరం లేదు. సేవ్ చేశాను, రన్ చేద్దాం. చూసారా ఎలా వచ్చిందో? ఇలా వచ్చింది మనకి. ఎందుకు ఇలా వచ్చింది మనకి అంటే మనం ఏదో మిస్టేక్ చేసాము. ఒక్క నిమిషం. చూసారా నేను ఎక్కడ మిస్టేక్ చేశానంటే ఇక్కడ మనకి జే కదా, జే ప్లస్ ప్లస్, అక్కడ మిస్టేక్ అయింది. సేవ్ చేద్దాం, రన్ చేద్దాం. చూసారా మనకి ఎలా వచ్చిందో? మనకి ఇలా వచ్చింది, మనకి ఇలా రావద్దు కదా. సో రాంగ్ వచ్చింది మనకి. సో మనకి ఇలా మిస్టేక్ ఉంది మళ్ళా. అంతే, మనం చెక్ చేద్దాం ఎక్కడ మిస్టేక్ ఉందా అనేది. చూసారా అంటే మనకి ఏమైందంటే ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది? 4 స్పేసెస్, 3 స్పేసెస్, 2 స్పేసెస్, 1 స్పేసెస్ కదా. సో మనం దీన్ని రివర్స్ చేయాలి. మనకి స్టార్టింగ్ 5, తర్వాత రివర్స్. ఓకేనా? నేనేం చెప్పాను? రివర్స్ చేయాలంటే సేమ్ టు సేమ్ పెట్టేసాలి. ఇన్నర్ లూప్ ఎప్పుడు వచ్చినా ఐతోని అవుతుంది కదా. ఇన్నర్ లూప్ అనేది ఐతో డిపెండ్ అయి ఉంటుంది, అంటే అవుటర్ లూప్ డిపెండ్ అయి ఉంది కాబట్టి అయి పెట్టేశాను. ఇది ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 1 స్పేసెస్ వస్తుంది. చూడండి, సేవ్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. చూసారా మనకి వచ్చేసింది సేమ్. ఓకేనా? ఇది మనకి స్టార్ ప్యాటర్న్స్ ఎలా యూజ్ చేశాను. ఓకే కదా? మీకే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఓకేనా?